ఇంగ్లాండ్ బౌలర్లకు క్రీడా స్ఫూర్తి లేదా? గాయంతో అల్లాడుతున్న బ్యాటర్ని పదే పదే టార్గెట్ చేయడం వీరత్వమా? 4వ టెస్టులో అసలు ఏం జరిగింది? సోషల్ మీడియా ఎందుకు విరుచుకుపడుతోంది? క్రికెట్ అంటేనే జెంటిల్మెన్ గేమ్. గెలుపోటంల కంటే క్రీడా స్ఫూర్తి ముఖ్యం. క్రికెట్ తమ దేశంలోనే పుట్టిందని గర్వంగా చెప్పుకునే ఇంగ్లాండ్ టీం సభ్యులు మాంచెస్టర్ టెస్టుల్లో చీప్ గా ప్రవర్తించారని సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తోంది. తెల్లతోలు వెనుక ఇంత నల్లబుద్ధులు ఉన్నాయా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తోంది. మాంచెస్టర్ టెస్టులో భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ కాలికి తీవ్ర గాయమైంది. క్రిస్ వోక్స్ బౌలింగ్ లో పంత్ రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించగా బాల్ అతడి కుడి పాదానికి బలంగా తాకింది. రక్తస్రావం కావడంతో పాటు పాదం వాచిపోయింది. నేల మీద పాదం పెట్టేందుకు కూడా అల్లాడిపోయాడు రిషబ్ పంత్. ఆ వెంటనే గోల్ఫ్ కార్ట్ అంబులెన్స్ సహాయంతో రిటైర్డ్ హార్ట్ గా వెళ్లిపోయాడు. కాలికి తీవ్ర గాయంతో వెళ్లిపోయిన పంత్ తిరిగి బ్యాటింగ్ చేయడం కష్టం అనుకున్నారు. కానీ టీం తక్కువ స్కోర్కే ఆలౌట్ అయ్యే ప్రమాదం ఉండడంతో తిరిగి బ్యాట్ పట్టుకొని కుంటుతూనే క్రీజ్ లోకి వచ్చాడు రిషబ్ పంత్. నొప్పిని భరిస్తూనే ఒంటి కాలితో బ్యాటింగ్ చేశాడు. పంటి బిగువన నొప్పిని భరిస్తూ పంత్ బ్యాటింగ్ చేస్తుంటే దెబ్బతిన్న కాలిని పదే పదే టార్గెట్ చేశారు ఇంగ్లాండ్ బౌలర్లు. ముఖ్యంగా బెన్ స్టోక్స్ పదే పదే యార్కర్లు వేశాడు. అది కూడా కుడి కాలిని టార్గెట్ చేస్తూ బంతులు సంధించాడు. అయినప్పటికీ నొప్పిని భరిస్తూ ఆ బంతులను ఎదుర్కొని తన గుండె ధైర్యాన్ని ప్రదర్శించాడు పంత్. ఇంగ్లీష్ బౌలర్లు కావాలనే టార్గెట్ చేశారని తెలిసినా ఎక్కడా సంయమనం కోల్పోకుండా హాఫ్ సెంచరీ చేశాడు. భారత జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేయడంలో కీ రోల్ పోషించాడు. మాంచెస్టర్ క్రికెట్ గ్రౌండ్ అంటేనే ఇంగ్లాండ్ ప్లేయర్లకు జోష్ వస్తుంది. అక్కడి క్రౌడ్ సపోర్ట్ ఆ రేంజ్ లో ఉంటుంది. కానీ గాయంతో బ్యాటింగ్ కు తిరిగొచ్చిన పంత్కు మాంచెస్టర్ లో అద్భుతమైన స్వాగతం దొరికింది. ఆడియన్స్ నిలబడి చప్పట్లతో అభినందించారు. సాధారణ ప్రేక్షకులే అలా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తే ఇంగ్లాండ్ బౌలర్లు జెంటిల్మెన్ గేమ్ పరువు తీశారని నెటిజన్లు మండిపడుతున్నారు.